రవాణా శాఖ 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు అలానే రాష్ట్ర రవాణా శాఖ ఆదేశం మేరకు జనవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు ఒక మాసం రోజులు రోడ్డు భద్రత మీద, రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా నివారించడానికి కావాల్సిన చర్యల మీద డ్రైవర్లకి, వాహనదారులకి, పబ్లిక్కి అందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఈ 2 వీలర్ నడిపే వాళ్ళతో ర్యాలీగా నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో షోరూమ్ నిర్వాహకులు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు, పోలీసు సిబ్బంది, మన ట్రాఫిక్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, మేము రవాణా సిబ్బంది అందరం పాల్గొన్నాము. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, మన రాయచోటి జిల్లాలో గత సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 699 యాక్సిడెంట్ జరిగినాయి. 699 యాక్సిడెంట్స్లో 365 మంది చనిపోయారు, 912 మంది క్షతగ్రాతులైనారు. అలాగే 2 వీలర్లు నడుపుతూ 212 యాక్సిడెంట్లు 2 వీలర్ల వాళ్ళే చేశారు. దానిలో 102 మంది 2 వీలర్ల వాళ్ళు చనిపోయారు, 221 మంది క్షతగ్రాతులైనారు. అంటే లెక్కేసుకోండి, 360 రోజులు అంటే 699 యాక్సిడెంట్లు జరిగాయంటే రమారమి రోజుకి 2 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 2 యాక్సిడెంట్లు ప్లస్ 360 మంది చనిపోయారంటే రోజుకి ఒకరు చనిపోతున్నారు. అంటే ఎన్ని కుటుంబాలు? అట్లానే 912 మంది క్షతగ్రాతులైనారు. అంటే రమారమి ప్రతిరోజు ఒకరు చనిపోవడము, 3 క్షతగ్రాతులు అవుతున్నారు ఈ యాక్సిడెంట్ల వల్ల. ఆ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా రోడ్డు పాలవుతుంది. క్షతగ్రాతులైతే అతని కాలో, చెయ్యో, కన్నో ఏదోకపోతే అతని జీవితాంతం అవిటివాడుగా ఉండాలి, ఆ కుటుంబం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇవన్నీ జరగకూడదనే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లలో 75% మంది ఈ డ్రైవర్లలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మిగతా 25% రోడ్డు వల్ల కానీ అలానే వెహికల్ కండిషన్ బాగలేని వల్ల అవుతున్నాయి. ఆ 75%లో కూడా 30 మంది 2 వీలర్ల వల్ల యాక్సిడెంట్ గురి అవుతున్నారు. 75% యాక్సిడెంట్లు డ్రైవర్ల వల్ల జరిగితే అందులో 30% 2 వీలర్ వల్ల జరుగుతున్నాయి. అంటే 2 వీలర్ వల్ల యాక్సిడెంట్స్లో ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారో చూసుకోండి. మెయిన్ 2 వీలర్ వాళ్ళు వేగంగా నడపడము, హెల్మెట్ పెట్టుకోకుండా పోవడము, సెల్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా పోవడము, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు యొక్క అవగాహన లేకుండా నడపడము, అతివేగంగా పోవడము, ట్రిపుల్ రైడింగ్ పోవడము, ఈ కారణాల వల్లనే ఎక్కువ మంది 2 వీలర్లు చనిపోతున్నారు.